హలో అండి. ఇది కథ కాదు, కథిక నిజం. నిజ సంఘటనకు దిద్దిన మెరుగులు. కన్న కడుపు తీపి కంటే ఆకలి ఎక్కువైనదని, తల్లి పిల్లల మధ్య ఉండాల్సిన అనుబంధాలని కూడా దుర్భర దారిద్ర్యం జయిస్తున్నది నిజం. ఇలాంటి తల్లి కూతుర్లు కోట్ల సంఖ్యలో ఉన్నా మన దేశంలో ఈ కథలు నిరూపిస్తాయి. 25 మనం సాధించిన ప్రగతి ఇది. అది ఎండాకాలం. ఎండలో నిప్పులు జరుగుతుంది. 12 గంటల సమయం. బయటికి రావడానికే భయం వేసే వేడి. కర్టెన్ అన్ని గదిలోకి లాక్కొని, ఎండ పొడా రాకుండా చేసుకొని, ఫ్యాన్ వేసుకుని, నోరెండుకు పోతున్నా డల్లా ఫ్రిడ్జ్ లో నీళ్లు త్రాగుతూ, వేడికి ఆపసూపాలు పడుతూ పుస్తకం చదవాలని తాపత్రయపడుతున్నాను. ఆ వేడికి ఒక్కకి కనీసం పుస్తకం కూడా చదవలేకపోతున్నాను. ఉన్నట్లుండి బయట పెద్ద గోల, ఏడుపు. అమ్మో ఏ బాబో అంటూ గోల గోల, పెద్ద కేకులు, ఏడుపు. చప్పున తలుపు తీసి బయటికి వెళ్ళాను. మా ఇంటి ముందు అప్పటికే ఓ గుంపు తయారైంది. 10 ఏళ్ల పిల్ల పెద్దగా గోడు గోడుగా ఏడుస్తుంది. ఓ ఆడమనిషి ఆ పిల్లని చింత బరికతో బాదుతుంది. జుట్టు పట్టుకు గుంజి ఎత్తి కుదేస్తుంది. కాలితో తన్నేస్తుంది. ఆ పిల్ల చేతిలో ఉన్న కట్టెల మోపును లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. నోటికి రాని బండబూతులు తిడుతుంది. అన్ని దెబ్బలు తింటున్నా ఆ పిల్ల ఆ కట్టెల మోపును వదలడం లేదు. నే తెస్తానే అమ్మో, ఈ కొట్టకే అమ్మో, నేను ఇయనే బాబో అంటూ దెబ్బలకి చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉంటే, ఆ సందులో ఆడది కట్టెల వైపు లాక్కొని ప్రయత్నించేంతలో ఆ పిల్ల మళ్లీ మీద పడి ఆ మోపు లాక్కుంటుంది. వదిలేవే పిల్ల, వదులుతావా లేదా? నీ చేతులు ఇరగా, నిన్ను ఇలా చంపేస్తానే, వదులు ముందు అంటూ ఆ కట్టెల మోపు లాక్కుంటుంది ఆవిడ. ఒంట్లో ఓపిక లేదు. నీ అంత ఎత్తు మోపెలా ఎత్తుకొస్తావే పిల్ల, వదులుతావా లేదా అంటూ మళ్లీ బాధింది. మళ్లీ ఆ పిల్ల ఏడుపు. ఆ పిల్ల కట్టెల మోపు వదలదు. చూస్తుంటే నాకేం అర్థం కాలేదు. ఆ పిల్ల ఎవరు, ఆడమనిషి ఎవరు, ఇద్దరికి ఏమిటి సంబంధం? ఆ పిల్ల తనంతా బరువున్న కట్టెల మోపు మొయ్యాలని, బరువున్నా అది మోసుకొస్తానని ఎందుకు ఏడుస్తుంది? ఆ కట్టెల మోపు ఇయ్యమని ఆడది ఎందుకు కొడుతుంది? ఆ కట్టెల మోపు ఎవరిది? వాళ్ళిద్దరు ఏమవుతారు? ఏమీ అర్థం కాక గుమ్మం దిగి గేటు దగ్గరికి నడిచాను. అప్పటికే మా కాలనీలో ఆడవాళ్ళందరూ ఆ గోడకి తలుపులు తెరుచుకొని బయటకు వచ్చి నా అలాగే చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఆ పిల్లని అలా బాదుతుంటే చూడలేక అందరూ ముందుకు వచ్చారు, సంగతి ఏమిటో తెలుసుకుందామని. ఆ గోలకి అసలు అందరూ ఆ వీధిలో ఏ దొంగతనమూ జరిగింది కాబోలు, దొంగను పట్టుకొని కొడుతున్నారు కాబోలు అనుకుని ఆరాటంగా అంతా తలుపులు తీసుకువచ్చారు. కానీ జరుగుతున్నది వేరు. ఏ అమ్మి, ఆ పిల్లని ఎందుకలా చావు కొడుతున్నావు? చస్తుందనుకుంటున్నావా, బ్రతుకుతుందనుకుంటున్నావా అంటూ కేకలేశాను. అసలు నీవెవరు? అది నీకేమవుతుంది? దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు అంటూ మా పక్కింటి ఆవిడ ముందుకు వెళ్లి అడిగింది. అందరూ గుమ్మం దిగి రోడ్డు మీదకి వచ్చారు. నిప్పుడు జరిగే ఆ ఎండలో కాళ్ళకి చెప్పులైనా లేకుండా కాళ్ళు బొబ్బలు ఎక్కేంత ఆ వేడిలో ఆ పిల్ల నల్ల శరీరం కూడా ఎండకో ఏడుపుకో దెబ్బలకో ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి వగరిస్తూ ఆయాస పడిపోతుంది. ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. అట్టలు కట్టిన జుట్టంతా పీకడంతో చీకేసిన తాటి పండులా ఉంది. కొట్టి కొట్టి అలిసిపోయి కాబోలు పొగరొస్తుంది ఆమెకు కూడా. మేమందరం గుమికూడడం చూసి కొట్టడం ఆపింది. ఆ పిల్ల ఆ మండుటెండలో నడి రోడ్డు మీద ఆ కర్రల మోపును కౌగిలించుకొని దాని మీద వాలిపోయి బెంకుతుంది. ఏడవడానికి ఇంకా ఓపిక లేనట్లు అమ్మో బాబోయ్ అంటుంది సన్నగా. ఏయ్, నువ్వు మనిషివేనా? అంత చిన్నపిల్లని పట్టుకొని అలా కొడతావా? దానికి నీవేం అవుతావు అంటూ గుడ్లేలా చేసి అడిగాను, ఆ పిల్ల స్థితికి జాలిపడి. నా కూతురే అమ్మగారు, మొండి పిల్ల, చూడండి, ఇన్ని దెబ్బలు తిన్నా మాట వినదు, మోపు మొగ్గదు, ఎత్తుకోని అంటే ఎత్తుకోలేదు. ఏది చేయమంటారు చెప్పండి కొట్టక అంది అందరి వంక చూస్తూ. నా తప్పేం లేదన్నట్టు చూసింది. దాని మాటలకు అర్థం బోధపడలేదు నాకు. సొంత కూతురే అంటుంది. తల్లి కూతురే కనుక ఆ పిల్ల తను మోయలేని బరువు తల్లి ఎత్తుకొస్తానంటే హాయిగా బరువు వదులుచుకోవచ్చు కదా. మరి ఆ పిల్ల ఆ మోపు ఎందుకు వదలదు? మోయలేకపోయినా తానే మోసుకొస్తానని అడవడం ఏమిటో వింతగా అనిపించింది. రోజు మా వీధమ్మట ఇలాంటి కర్రల మోపులు ఎత్తుకొని చాలా మంది వెళ్ళడం రోజు చూస్తూనే ఉంటాను. పెద్ద పెద్ద ఎండు కొమ్మలు నరికి అవన్నీ ఒక మోపు కట్టి 2 రూపాయలకి అమ్ముతారు. పెద్దవాళ్ళ వెనక 7-8 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా వెళ్తూ కొనగలిగిన బరువు మోపు ఎత్తుకొని వెళుతుంటారు. అమ్మడానికి ఆ చుట్టుపక్కల 2-3 మైళ్ళ దూరాన ఉన్న కొండలలో చిన్న చిన్న అడవులలో ఈ కంపలు కొట్టి ఊళ్ళోకి తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఉదయాన్నే అడవికి పోయి కర్రలు కొట్టి ఊళ్ళోకి తెచ్చి అమ్మి ఆ తెచ్చుకున్న డబ్బుతో బియ్యం, ఉప్పు, పప్పు కొనుక్కొని సాయంత్రం అయ్యేసరికి ఇల్లు చేరతారు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా. అలాంటి వాళ్ళల్లో ఈ తల్లి పిల్ల ఒకరు. అదేమిటి, ఎందుకు ఏనంటుంది? అది మొయ్యలేకపోతే దాని మోపు నీకేయడానికేం? నే అడగదలిచిన ప్రశ్న ఎదురింటి ఆవిడ అడిగేసింది. అదేనమ్మా, దాని మొండితనం చూడండి. నే ఎత్తుకెళ్లి అమ్ముకొస్తానే ఇయ్యే అంటే వినదు. అదే తేవాలంటది. బుర్ర మీద ఎత్తుకునేసరికి నడవలేక కూలబడుతుంది.
నన్నెలా నీయదు. అది నడవలేదు. ఎండ మాడిపోతుంది. బేగి కర్రలు అమ్ముకొని వెళ్ళాలంటే ఈ గుండె చచ్చింది, మాట వినదు. తల్లి ఫిర్యాదు చేసింది. ఓలమ్మో, నేను ఇయనే అమ్మో, పొద్దుటేళ్ల నుంచి కర్రలు కొట్టినాను, నేను అమ్ముకుంటాను, ఇంత దూరం మోసుకొచ్చి నీకిస్తానంటావు. మోపు నా నెత్తి ఈసారి నడుస్తూనే అమ్మో అంటూ ఆ పిల్ల ఏడుస్తూ లేచి నిల్చుంది. నీ జిమ్మడ ముదనష్టపు దానా, ఈ దూరి నడిచి రాకపోతే ఈ కత్తెత్తి నీ పీక తెగ్గొడతా అంటూ తల్లి కర్రల కత్తి తీసి కూతురి మీదకి వెళ్ళింది. ఊరమ్మో కొట్టకే, మా మోపెత్తే అంటూ ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల. ఎందుకొచ్చావే పిల్ల, ఎందుకో ఈ తూరి ఒగ్గేశావంటే చంపేస్తా అంటూ ఆ తల్లి కూతురు కర్రల మోపు ఎత్తి దాని గుర్ర మీద పెట్టి నడు పిల్ల నడు అంటూ తన మోపు ఎత్తుకుంది. ఆ పిల్ల కర్రల మోపు గుర్ర మీద పెట్టగానే ఆ బరువుకి తూలిపోయింది. గుర్ర మీద మోపు నిలుపుకోలేక క్రింద పడబోయి నిలదొక్కుంది. గుర్ర మీద నుంచి జారిపోతున్న మోపు జారకుండా నిలుపుకోలేక 4 అడుగులు వేసి మళ్లీ నడవలేక మోపుతో పాటు క్రింద కూలిపోయింది. ఓలమ్మో, నేను ఎత్తుకోలేనే అంటూ భయంగా తల్లి వంక చూస్తూ ఏడుపు లంకించుకుంది. తల్లి తన మోపు దబాలున క్రింద పడేసి మళ్లీ ఓ కర్రపిల్ల విరిచి వేనావేశంతో ఆ పిల్ల దగ్గరికి వెళ్లి బాధను మొదలుపెట్టింది. ఏటి తమాసా అనుకున్నావేటి, కుడిసేటి పిల్ల, సావు ఇక్కడే. నా వెనకాల మళ్లీ బయలుదేరావంటే చూడు, ఈ కర్రలెట్టుకొని సాగు, పేద పోతది, ఆ కర్రలతోటే నీకు నిప్పెడతా అంటూ బాధతో జుట్టు పట్టుకు ఎత్తుకు కుదేసింది. అందరం వెళ్లి అడ్డుపడేసరికి ఆగింది. చేతిలో పుల్ల విసిరేసి తన మోపు ఎత్తుకొని నడవడం మొదలుపెట్టింది. ఓలమ్మో, వెళ్ళిపోవద్దే, నన్నొగ్గి పోవద్దే అంటూ ఆ పిల్ల ఏడుస్తూ తల్లి కాళ్ళకి అడ్డుపడింది. తల్లి కాళ్ళతో తన్నింది కూతుర్ని. ఇంతసేపు చూస్తున్నా వాళ్ళిద్దరి బాగోతం అంతు పట్టలేదు నాకు. ఏ పిల్ల, నీకు బుద్ధుందా లేదా? ఆ మోపు నీవు మోయలేని దానివి. మీ అమ్మ ఎత్తుకొస్తానంటే ఇయ్యవేం? నీవు మోయలేవు, మీ అమ్మకు ఇయ్యవు. దానికోసం చచ్చేట్లు దెబ్బలు తింటూ కూడా వదలవేం? హాయిగా మీ అమ్మ ఎత్తుకొస్తానంటే నీకేం బాధ? కసిరాను. ఇందాకటి నుంచి ఆ పిల్ల మీద జారి దాని మొండితనం చూడగానే కోపంగా మారింది. చూసే వాళ్ళకి ముందు అలా కొట్టడం తల్లి తప్పులా కనిపించినా ఇప్పుడు కూతురి మొండితనం విసుగు కనిపిస్తూ ఉంది. అసలు కర్రలు వదలకపోవడంలో ఆ పిల్ల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. ఆ కర్రల మోపు తన ప్రాణంలా విడవకుండా పట్టుకోవడం, ఎంత బరువున్నా తానే మోసుకొస్తానడం ఎంతో వింతగా అనిపించింది. నా నేనమ్మగారు, ఆ మోపు నాది, పొద్దుటేలంతా కర్రలు కొట్టాను, ఈ కాడికి రాక్కొచ్చాను. నన్ను నమ్ముకుంటే నాకు 2 రూపాయలు వస్తాయి. నాను మోపు ఒగ్గను, ఏడుస్తూనే అంది ఆ పిల్ల. మీ అమ్మ ఎత్తుకెళ్ళి అమ్ముతుందిగా, మీ అమ్మే కదా, దానికి ఇయ్యడానికేం? మా పక్కింటి ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. నాను డబ్బులు ఇయ్యకపోతే మా అమ్మ కూడెట్టదు, కర్రలు అమ్మితే రూపాయి వస్తే ఆ డబ్బులు అట్టి పెడితేనే కూడెట్టదు. ఆ పిల్ల ఏడుస్తూనే అంది. ఏంటే పిల్ల, నీకు కూడెట్టకుండానే గాలికి పెరిగావటే ఇన్నాళ్ళు, నీకు కూడు పెట్టకుండా మార్చి చంపుతున్నానని చెబుతున్నావా అంటూ మీదికి వచ్చి కూతురు జుట్టు పట్టుకుంది. పూటకి 3 చెల్లిస్తావు, నీ అబ్బాయి ఎవడే నీకు పెడుతున్నాడు, ఊరికి ఏడుస్తున్నావేంటి అంటుంది ఆవిడ. నాకు డబ్బులెట్టుకొస్తే పెడతావు, లేకపోతే ఇది మంచినీళ్ళు పోస్తావు నా మొహాన. ఇప్పుడు ఈ కర్రలెట్టుకెళ్ళి నువ్వు అమ్ముకుంటావు, నాకు డబ్బులు ఇయ్యలేదని నాకు ఈ గంజినీళ్ళు పోసి నువ్వు కూడు మొక్కుతావు అంటూ తల్లిని కరకరా చూస్తూ ఆ పిల్ల ఆవేశంగా అంటుంది. నీ జిమ్మడా అని కూతుర్ని వెటికలు విరిచి తిట్టి, చూడండి అమ్మగారు గుంట మాటలు, కూతురికి తిండెట్టకుండా తల్లి మార్చి చంపేస్తుందా? నలుగురిని చూస్తూ అంది ఆ తల్లి. ఎప్పుడెట్టావు నాకు? డబ్బు నీయకపోతే చావు ముందా అంటూ మూకట్లో ఇన్ని గంజినీళ్లు పోస్తావు, డబ్బులిచ్చిన నాడు కూడెడతావు. నిన్న డబ్బులు ఇయ్యలేదని కూడెట్టావా? నిలదీసింది కూతురు. అందరం విచిత్రంగా ఆ తల్లి కూతురని చూస్తూ వాళ్ళ వాదనని వింతగా వింటున్నాము. అప్పటికే వాళ్ళిద్దరి గొడవ అర్థం అయ్యింది నాకు. కూతురు రోజు సంపాదిస్తే తప్ప తల్లి తిండి పెట్టదన్నమాట. తాను కర్రలమ్మి డబ్బిస్తే గాని తల్లి తిండి పెట్టదన్న భయంతో కర్రలు ఎత్తుకొని ఓపిక లేకపోయినా ఆ కర్రలు తనే పట్టుకెళ్లి అమ్ముకోవాలని ఆరాటపడుతుంది ఆ పిల్ల. అందులో నిన్నను కూడా తిండి లేదు కనుక ఏ పూటన్నా డబ్బులు ఇచ్చి తిండి తినాలన్న ఆ పిల్ల ఆశ, ఆ ఆశతో చచ్చే దెబ్బలు తింటుంది. ఆహా, ఆకలి మహిమ అనుకున్నాను. ఆ తల్లిని చూస్తుంటే యావగింపు కలిగింది. పట్టుమని 10 ఏళ్లు లేని పిల్ల, తన తిండికి తాను డబ్బులు సంపాదిస్తేనే తిండి పెడతానంటున్న తల్లి ఇంత కఠినంగా ఏ తల్లైనా ఉంటుందా? ఇంత కర్కోటంగా అనిపించింది. అందరి మొహాల్లోనూ అదే భావం తొంగి చూసింది. ఆ తల్లిని యావగింపుగా చూశారు అందరూ. మా మొహాలు చూస్తూ మా భావం గ్రహించిన దానిలా ఆ తల్లి. ఏటి చేయనమ్మగారు, 4 పిల్లలు, అంతా సంటివాళ్ళు. ఇదే కాస్త చేతికి అందొచ్చింది. 4 పిల్లల్ని కన్నాం, మొగుడు వదిలేశాడు, మరొక దాన్ని తెచ్చుకున్నాడు. ఈ పిల్లలు నా పాల పడ్డారు. 4 గుడ్డెదవల్ని ఏటి పెట్టి పోషించను? కాయ కష్టం చేసుకొని ఏ రోజు డబ్బు ఆ రోజు తెచ్చుకుంటే తప్ప నోటి కాడికి కూడు రాదు. నానొక్కదాన్ని 4 సంటి పిల్లల్ని ఎలా సాకను? ఇది చేతికి అందొచ్చింది. కాస్త దీన్ని ఇంకో పూకో పెట్టి తిండి పెట్టడానికి నేను మీలా ఉన్నదాన్నా తల్లి? దీని తరువాతది కూడా
మండ కడిగి ఇంత ఉడికేసి సంటి పిల్లల్ని చూసుకుంటుంది. దీన్ని నాతో పిల్లల ఎరకు రావడానికి తీసుకెళ్తాను. ఇది రూపాయి డబ్బులు తెస్తే నాను 2 రూపాయలు తెచ్చి అవి ఇవి కలిపి అందరం ఇన్ని గంజినీళ్లు తాగుతున్నాం. ఈ గుంట చచ్చింది తిని కూకుంటానంటే నేను ఏడ నుంచి తెచ్చి దీనికి పెడతాను. ఈ పిల్ల పుల్లలేరే అంటే ఏ చెట్టు చాటులో కూకొని ఆటలాడుకుని పుల్లలు ఏరకుండా 4 పుల్లలు కొట్టేది. ఓ మోపట్టుకెళ్ళి అమ్ముకుంటే రూపాయి డబ్బులు వస్తాయి. కొట్టే అంటే 4 పుల్లలు కొడితే నాను ఏది చేస్తాను చెప్పండి అమ్మగారు. నేను ఏడ నుంచి తెచ్చి ఈ గుంటెడవల్ని మేపను. అందుకే ఈ పిల్లకి ఇదే మందని రూపాయి ఎట్టుకు రాని నాడు కూడెటను ఓ అని గంజినీళ్లు పోసేసరికి ఈ పిల్ల వంగి వచ్చింది. ఇప్పుడు రోజు మోపెట్టుకెళ్ళి అమ్మకొస్తుంది. రూపాయి డబ్బులు తెస్తదు. మరి రోజు మోపు మోసుకెళ్లేది కదా, ఈవేళ ఎందుకు ఎత్తుకోలేకపోతుంది? ఒక ఆవిడ అడిగింది. గుండెకి ఆశ రాబయ్యింది. రూపాయి నాకిచ్చి మరో రూపాయి ఎత్తి చిరుతిళ్ళు కొనుక్కోవడానికి ఇంత లావు మోపు కట్టింది. ఎత్తుకొస్తానే పిల్ల అంటే వినకుంది కాదు. ఎండ మండిపోతుంది, కాలు బొబ్బలెక్కాయి. ఏడుదాకా పడుతూ లేస్తూ మోసుకొచ్చింది. కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తేలిపోతున్నాయి అని ఈడ కూలబడింది. మోపు ఎత్తుకోలేకపోతుంది. నాకు ఏ అమ్ముకొస్తా అంటే ఒగ్గదు. దాని రూపాయి డబ్బులు నేనే తినేస్తాననే భయం దానికి. అంతా పూర్తిగా అర్థమయ్యింది. ఆ తల్లి నీ తప్పు పట్టేందుకు కనపడలేదు. రూపాయి పెట్టి చిరుతిండి తినాలనే ఆ పిల్ల ఆశ అత్యాశ కాదు. డబ్బు లేకుండా కూర్చుండబెట్టి పోషించలేని తల్లి అశక్తత, అన్యాయం అనలేము. అంతా కలిసి ఆ కూతురికి తల్లికి రాజీ కుదిర్చి మోపులో సగం తల్లి మూసేట్లు రోజు ఇచ్చే రూపాయి కాక మిగతాది కూతురికే తల్లి వదిలేసేటట్టు బోధపరిచాం అందరం కలిసి. కూతురు మోపులో సగం కర్రలు తన మోపులో కట్టుకుంది. మిగతా సగం మోపు ఎత్తుకొని ఆ పిల్ల బయలుదేరింది. వెదవులు అలాగ వెదవులు తల్లి కూతుర్లు చూడు రూపాయి డబ్బుల కోసం ఎలా పుట్టుకు చేస్తున్నారు అంది ఎదురింటి ఆవిడ. నిజమే, రెక్కలొచ్చిన పక్షులను పొడిచి పొడిచి కూటు నుంచి తరిమే పక్షులకి పిల్ల పెద్దయ్యాక దగ్గరకు వస్తే కొమ్ములతో పొడిచి పశువులకి వీళ్ళకి తేడా ఏముంది అనిపించింది. అందరం లోపలికి వెళ్ళబోయాం. అంతలో కాన్వెంట్ బస్సు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిలలాడుతూ దిగారు. మా రవి దిగి వచ్చాడు. అయ్యయ్యో ఏమిటి రామోహం అలా మాడిపోయిందేమిట్రా, ఈ చెమటలేమిట్రా? ఏ స్కూల్లో సగం ఎండాకాలం అయ్యేదాకా సెలవులు ఇయ్యరు. ఈ పిల్లలు ఈ మండుటెండలో మసిబొగ్గుల్లా తయారవుతున్నారు అని విసుక్కుంటూ గబగబా వాడిని ఇంట్లోకి తీసుకెళ్లాను. ఫ్యాన్ వేసి కూర్చోబెట్టాను. ఫ్రిడ్జ్ లోంచి చల్లని నీళ్లు తీసిచ్చాను. వాడి యూనిఫామ్, బూట్లు విప్పి చన్నీళ్లతో మొహం వల్లు కడిగి బట్టలు మార్చాను. కడుపు నిండా పెరుగు అరటిపళ్ళు వేసి అన్నం పెట్టాను. వాడు అన్నం తింటున్నంతసేపు వాడు వయసే ఉన్న ఆ పిల్ల తిన్న తిండి కోసం ఎంత కష్టపడుతుందో, ఎన్ని డబ్బులు తిందో కళ్ళ ముందు కడిగి ఆ పిల్ల మీద జాలి ఎంత సమర్థించినా ఆ తల్లి పట్ల వెంకుట కలిగాయి. మాతృత్వంలో మమతని కూడా మరిచిపోయిన ఆ తల్లిని క్షమించలేకపోయాను. తల్లి బిడ్డ కోసం తన ప్రాణాలన్నా అర్పిస్తుంది అంటారే, ఆ మాట అబద్ధమా అనిపించింది. మరో 15 రోజులకి మధ్యాహ్నం 12:30 అయింది. రవి ఇంకా ఇంటికి రాలేదని బస్సు వస్తుందేమో అని చూస్తూ గుమ్మం ముందు నిల్చున్నాను. మార్నింగ్ స్కూల్ 7 గంటల నుంచి 12 గంటల వరకు స్కూలు. రోజు ఈ పాటికి వచ్చే రవి ఇంకా రాలేదని ఆరాటంగా బస్సు కోసం ఎదురు చూస్తూ వీధి వరండాలో తచ్చాడుతున్నాను. రోడ్డు మీద కర్రల మూపులు ఎత్తుకుని కొందరు వెళుతున్నారు. మా ఇంటి ముందుకు వచ్చేసరికి వాళ్ళు ఎండకి కాస్త అలుపు తెచ్చుకోవడానికి ఇంటి ముందున్న పెద్ద చెట్ల కింద మూపులు దింపుకొని ఆయాసం తీర్చుకుంటున్నారు. 2-3 ఆడవాళ్ళు సందేహిస్తూనే గేటు తీసుకుని లోపలికి వచ్చి నన్ను చూసి కాసిని నీళ్లు పోయి తల్లి నోరెండిపోతుంది, ఎక్కడ నీటి సుక్క రావడం లేదు పైపులోంచి అన్నారు. నీళ్లేగా ఏం భాగ్యం అంటూ లోపలికి వెళ్లి చెంబుతో తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్లు తాగిన వాళ్లలో ఆనాటి ఆ తల్లి ఉంది. దాన్ని గుర్తుపట్టి నీ కూతురేది ఇవాళ రాలేదా అని అడిగాను. అది ఒక్కసారిగా గుళ్ళుమని ఏడుపు లంకించుకుంది. ఇంకెక్కడి కూతురు, నా కూతురు, నన్నే చంపేసుకున్నానమ్మో అంటూ నా నోట్లో నేనే దుమ్ము కొట్టి వెళ్ళిపోయిందమ్మో అంటూ ఏడుస్తుంది. ఆ తల్లి గోడుగా చేత్తో బుర్ర కొట్టుకుంటూ ఏడవడం ఆరంభించింది. తెల్లబోయాను. చచ్చిపోయిందా? ఎలా చచ్చిపోయింది? ఏం జరిగింది? నా సందేహాలన్నీ ప్రశ్నలుగా మారాయి. ఆ తల్లి ఏడుస్తుంటే ఆ మిగతా వాళ్ళు అసలు సంగతి చెప్పారు. ఆనాడు ఇంటికి వెళ్లేసరికి కూతురు లేవకుండా పడిపోయింది. ఎండ దెబ్బకో, తల్లి కొట్టిన దెబ్బలకో, లేక తిండి లేకో ఏమైతేనే ఒళ్ళు తెలియని జ్వరంతో మూసిన కన్ను మళ్లీ తెరవలేదట. ఆ మర్నాడంతా ఒళ్ళు తెలియని స్థితిలోనే ఉందట. ఆసుపత్రికి మోసుకొచ్చారు. బలహీనం మీద వడదెబ్బ కొట్టిందన్నారు డాక్టర్లు. తెలివిలోకి రాకుండానే చచ్చిపోయింది 3వ రోజున. రూపాయి డబ్బులు తెచ్చేది తల్లి రోజు. నా నోటి కూడు నేనే పడవేసుకున్నాను. రూపాయి ఎట్టి సిరితిండి కొనుక్కోనే లేదు. వెళ్ళిపోయింది నా కూతురు, నా కూతురు అంటూ ఏడుస్తున్న ఆ తల్లిని మిగతా వాళ్ళు ఓదారుస్తూ తీసుకెళ్లిపోయారు బయటికి. కూతురు చచ్చిపోయిన దానికంటే ఆ కూతురు తెచ్చే రూపాయి పోయినందుకు ఎక్కువ ఏడుస్తున్నట్లుగా ఉంది దాని ఏడుపు.
ఇదేం తల్లి, చచ్చిపోయిన ఆ పిల్ల మీద జాలి కలిగింది కానీ రోజు చస్తూ బ్రతికే ఈ తల్లి మీద నాకు అప్పుడు జాలి అనిపించలేదు. 1 గంట అవుతున్నా బస్సు జాడలేదు. బస్సు ఎందుకు రాలేదు అన్న ఆదుర్త ఒక పక్క, పిల్లాడు ఎండలో ఆకలితో ఏమయ్యాడు అన్న ఆందోళనతో ఆరాటంగా ఇంట్లోకి బయటికి 10 సార్లు తిరుగుతూ ఆరాటపడ్డాను. ఏం చేయను, టైం గడిచిపోతుంది. బస్సు పాడయ్యిందా, కొంపదీసి ఎక్కడన్నా యాక్సిడెంట్ అవ్వలేదు కదా, ఎవరినన్నా పంపుదామన్నా ఇంట్లో ఎవరూ లేరు. ఆయన కూడా టూర్ లో ఉన్నారు, లేకపోతే కారు తీసుకెళ్లేవారు. ఏం చేయడమో తెలియక కంగారు పడ్డాను. ఆందోళనకి తోడు ఆకలి కరకరలాడిస్తుంది. ఉదయం 8 గంటలకి తిన్న టిఫిను రోజు ఇంటికి వచ్చాక 12:30కి వాడు నేను కలిసి తినడం అలవాటు. 1:30 అవుతున్నా బస్సు జాడలేదు. ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి కాళ్ళల్లో నీరసం వచ్చి కుర్చీలో కూరబడ్డాను. ఆకలి ఒక ప్రక్క, పోని భోంచేద్దామంటే అయ్యో పిల్లాడు ఇంకా తినలేదులే అనిపించింది. వాడు ఆకలితో ఎండలో ఎక్కడో మాడుతున్నాడు. అన్నం తినేనా నేను అనిపించింది. ఏం చేయాలో తోచక నిస్సహాయంగా మరోసారి వీధిలోకి వెళ్ళాను. బస్సు జాడలేదు. ఎన్ని గ్లాసులు నీళ్లతో ఆకలి చంపగలను? 2 గంటలవుతుంది. వాడంటే ఉదయం పాలు తాగాడు, ఎగ్ తిన్నాడు, టిఫిన్ తిన్నాడు. మధ్యలో ఇంటర్వెల్లో తినడానికి శాండ్విచ్ ఇచ్చాను. నేను ఉదయం 8 గంటలకు తిన్న ఇడ్లీ తప్ప ఏం తినను. స్కూల్లో ఏదైనా ప్రోగ్రాం ఉందేమో. ఏవేవో ఆలోచనలతో 2 గంటలు కొట్టడం విని ఇంకా ఆకలికి ఆగలేక నన్ను నేను సమర్థించుకుంటూ కంచె ముందు కూర్చున్నాను. వాడు రాలేదనే ఆరాటంలో ఏదో ఇంత తిన్నాననిపించుకొని లేచానో లేదో బస్సు వచ్చి ఆగింది. బస్సు త్రోవలో పాడయిందమ్మా అంటూ వాడొచ్చాడు. వాడి మొహం చూస్తుంటే అప్పటికే ఆకలి చల్లారినా నాకు పసిపిల్లాడు తినకుండా నేను తినడం ఏదో తప్పు పని చేసినట్లు అనిపించింది. అమ్మా, నీవన్నం తినేసావా అప్పుడే అని రవి అడిగేసరికి గిల్టీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణంలో అప్రయత్నంగా ఆ కర్రలమ్మే ఆమె ముఖం కనిపించింది. ఎండలో మైళ్ళకి మైళ్ళు నడిచి కర్రలమ్ముకొని పిల్లలకు గంజినీరు పోసే ఆ అమ్మ కంటే నేనెందులో ఎక్కువ అనిపించింది. ఇంటి పట్టున నీడలో సుఖంగా కూర్చున్నా. నేను ఆకలికి 1 గంట కంటే ఎక్కువ ఆగలేక పిల్లాడికి పెట్టకుండానే నా కడుపు నింపుకున్న నేను మాతృత్వం గురించి, మమతలో అనుబంధాల గురించి మాట్లాడడం కన్నా హాస్యాస్పదం ఏముంటుంది? అన్ని సవ్యంగా ఉన్నంతసేపే ఆప్యాయతలు, అనుబంధాలు అన్న నిజం గుర్తించలేని నాకు ఆ తల్లి ముందు నిలబడే అర్హత ఉందా అనిపించింది.